ఆ రిపోర్ట్ ప్రకారం అయితే పేషెంట్ చనిపోవడానికి కారణం నేనే సార్. ఎందుకు కరుణ ఇంత పెద్ద నేరం నీ మీద వేసుకున్నావు? నేను మీదేసుకున్న ఏముంది అమృత, నిజంగా నా నిర్లక్ష్యం వల్లే ఆ పెద్దను చనిపోయారు. ఇది నా తప్పే. కావాలని సింహం జూలు పట్టుకుని లాగింది. పంజా దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పుడు రుచి చూస్తుంది. చిన్న ఏంటమ్మా ఇది? నువ్వు ఇలా జైల్లో ఉండటం ఏంటమ్మా? ఏమైంది చిన్న? నేనెక్కడుంటే ఏంటి, ఎక్కడున్నా వేళకింత తినడం పడుకోవడం ఇదేగా ఏ మనిషి అయినా చేసేది. అలా అంటే ఎలా అమ్మా? హాయిగా బయటెగిరే పక్షిని తీసుకొచ్చి పంజరంలో పెట్టి గింజలు నీళ్లు ఇస్తే బాగున్నట్టేనా అమ్మా? నేను ఇలా చూడలేకపోతున్నానమ్మా. ఎందుకు చిన్న? ఎందుకేంటమ్మా? నువ్వు నాకు అమ్మవి. మా అమ్మని ఇలా ఇనప కటకటాల వెనక పెడితే చూసి ఎలా తట్టుకోగలనమ్మా? నేను అమ్మలాంటి దాన్ని కానీ అమ్మని కాదు కదా చిన్న. ఎందుకమ్మా అలా అంటున్నావు? ఆ రోజు కోపంతో నేను అన్న మాటల్ని నాకే అప్పు చెప్తున్నావా అమ్మా? నువ్వు అమ్మలాంటి దానివైనా నేను కొడుకు లాంటి వాడినైనా మన మధ్యన తెలియకుండానే అమ్మా కొడుకుల బంధం ఏర్పడిపోయిందమ్మా. నాకు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మంటే ఎలా ఉంటుందో నిన్ను చూశాకే అర్థమైందమ్మా. నా కొడుకు లాంటి వాడివి అని నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను అమ్మలా చూడలేదు. ఒక పిచ్చిది స్వీట్లు తెస్తుంది, బిర్యానీలు పెడుతోంది, తాగడానికి డబ్బులు ఇస్తుంది అనుకున్నాను గాని అమ్మంటే ఆప్యాయతని, అనురాగం కురిపించే దేవత అని ఆ రోజు అర్థం కాలేదమ్మా. ఆ రోజు అమ్మ అని పిలిస్తే పొంగిపోతావు, పిచ్చిదానివి అనుకున్నాను గాని నా తప్పులు కూడా క్షమించావు చూడు. అప్పుడే అమ్మంటే ఏంటో అర్థమైంది. నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానని తెలుసు కూడా నన్ను ప్రేమించావు చూడు. అప్పుడే అమ్మనే పదంలోని తీయదనం తెలుసుకున్నానమ్మా. నువ్వు నిజంగా అమ్మవి కాబట్టే నేను కోపడినా భరించావు, మోసం చేసినా క్షమించావు. నాకు అమ్మంటే నువ్వేనమ్మా. మా అమ్మ ఇలా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. ఎందుకు నాన్న బాధపడతావు? నేనెక్కడున్నా నిన్ను మర్చిపోను. నువ్వెప్పుడు నా బిడ్డవే. నాకు తెలియకుండా లక్ష్మిని తండ్రి లేని బిడ్డను చేశాను. ఆ తప్పుకు శిక్ష పడాలి కదా. లేదమ్మా, నువ్వు తప్పు చెయ్యవు. ఈ చేతుల మీదుగా 10 మందికి ప్రాణాలు పోయగలవు, కానీ ప్రాణాలు తీయవు. అమ్మ నాన్న లేని నన్ను చేరతీసి కన్న కొడుకులా చూసుకున్న దానివి లక్ష్మిని అనాథం చేస్తావా? చెయ్యవు, చేయలేవు కూడా. ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడిప్పుడే నేను అనాథని కాను, నాకు ఒక అమ్మ ఉంది, నాకు ఒక జీవితం ఉంది అని నమ్ముతున్నాను. ఇప్పుడు నిన్ను జైల్లో వదిలేసి నేను మళ్ళీ అనాథని కాలేను. నిన్ను కాపాడుకుంటాను.
నిన్ను మాత్రం ఈ స్థితిలో వదిలిపెట్టను. ఖచ్చితంగా కాపాడుకుంటాను. అవసరమైతే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను, ఎవరి కాలరైనా పట్టుకుంటాను. నిన్ను మాత్రం రక్షించుకుంటానమ్మా. చందు, ఆంటీ. ఏం చందు, నీ కొడుకు వచ్చినట్టున్నాడు? అవును, వాడికి ఈ అమ్మని చూడాలనిపించిందంట. ఇలా జైల్లో ఉండడం వాడికి నచ్చలేదట. నన్ను కాపాడుకుంటాను అని చెప్తున్నాడు. ఇన్నాళ్ళకు ఆ దేవుడు నీ బాధను చూసి నీ కొడుకు నీ దగ్గరికి పంపించాడు. అమ్మలాంటి దాన్ని నేను జైలు పాలవ్వడం చూసి తట్టుకోలేకపోతున్నాడు. కానీ నేనే నిజంగా వాడి తల్లిని తెలిస్తే ఇంకేమైపోతాడా ఆంటీ? ఓ విచిత్రం తెలుసా ఆంటీ? ఒకప్పుడు నేను జైలుకి వెళ్తే వాడు నాకు దూరం అయ్యాడు. ఈరోజు వాడు అమ్మ అని పిలిచేసరికి నేను మళ్ళీ జైల్లోనే ఉన్నాను. ఈ జైలుకి నాకు ఏదో విడతీయని సంబంధం ఉంది. వాడు అమ్మ అని పిలిచే పిలుపుతో నేను పడిన కష్టాలన్నీ ఎగిరిపోయినట్టు అనిపించింది ఆంటీ. పోనీలేమ్మా, ఇకనైనా నీ జీవితం ప్రశాంతంగా ఉంటే అంతే చాలు. నువ్విక్కడి నుంచి బయటికి రావడానికి నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను. వద్దంటే మీరే ప్రయత్నం చేయకండి. అదేంటమ్మా? ఈ అమ్మ కోసం నా బిడ్డ చూపించే అభిమానం బాగుంది. నన్ను కాపాడుతానని వాడు నాకు ధైర్యం చెప్తుంటే ఎప్పుడూ నేను ఎరుగని ఆనందం నా గుండెల్లో నుంచి తన్నుకొస్తుందంటే. నన్ను ఇలా చూసి వాడి మనసు నా కోసం అమ్మా అమ్మా అని తప్పించిపోతుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంది. వాడికి నేనంటే ఇష్టం, ప్రేమ. నన్ను కాపాడుకోవడం కోసం వాడు ఏదైనా చేస్తాడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. లేకపోయినా వాడు పిలిచే ఆ పిలుపుకు నాకు జైలు జీవితం బాధ అనిపించటం లేదంటే.
ఏడుస్తాననే విషయం నాకే తెలియదు లక్ష్మి. నా మనసులో కూడా ఇంత బాధ ఉందని నేను ఇప్పటి వరకు అనుకోలేదు. చిన్నప్పటి నుంచి ఆకలి కోసం ఏడ్చిన ఏడిపే గుర్తొస్తుంది తప్ప అమ్మ కోసం కూడా ఏడుపు వస్తుందని నాకు తెలియదు లక్ష్మి. ఇంతకాలం బహుశా అమ్మ విలువ నాకు తెలియలేదనుకుంటాను. కానీ ఈరోజు అమ్మకి శిక్ష పడుతుంది అనేసరికి నాకే తెలియకుండా నా మనసు ఏడ్చేస్తుంది. నా కళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. నేను ఇంతకాలం ఎలా పెరిగానో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అమ్మ లేకుండా బ్రతకలేనేమో అనిపిస్తుంది లక్ష్మి. సారీ చిన్న, అసలు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా నాన్న చనిపోయారని కేసు వేశాను, కానీ కరుణ ఆంటీకి పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదు. నాకు కరుణ ఆంటీ గురించి చాలా బాగా తెలుసు చిన్న. ఆవిడకు మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలైతే కాదు. కానీ కోర్టు తన్ని దోషి అని అంటోంది. అమృత గారిని కాపాడటం కోసం తనే తన మీద నేరం వేసుకుందో, లేక తన వల్లే జరిగింది అని అనుకుంటుందేమో, కానీ రేపు తనకి చాలా పెద్ద శిక్ష పడుతుంది. ఇంతకాలం నన్ను కొడుకులా ఆవిడనుకుంది. నేనిప్పుడు నిజంగా కొడుకులా అనుకుంటున్నాను. మా అమ్మని కాపాడుకునే అవకాశం కోసం చూస్తున్నాను లక్ష్మి. కరుణ ఆంటీ వల్ల మా నాన్న చనిపోలేదు చిన్న. ఆ నమ్మకం నాకుంది. ఆ విషయం నేను ఎవరితోనైనా చెప్తాను. నా కోసం ఆవిడ చాలా సహాయం చేసింది. ప్రతి నెల హాస్పిటల్ నుంచి నాన్న కోసం మందులు ఫ్రీగా ఇచ్చేది. చిన్న టెస్ట్లు ఫ్రీగా చేయించేది. మేమంటే చాలా అభిమానంగా చూసుకునేది. అలాంటి మనిషి మా నాన్న చావుకి కారణం అంటే నేను నమ్మలేను చిన్న. కానీ కోర్టు నమ్మింది. ఆ నమ్మకం కరెక్ట్ కాదు అని నిరూపించడానికి ఒక్క అవకాశం దొరికితే బాగుండు. మొట్టమొదటిసారి నా కోసం కాకుండా మరో మనిషి కోసం ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నిజంగా ఆ దేవుడికి మనసే ఉంటే అమ్మ కోసం ఒక్క అవకాశం ఇవ్వాలి. హలో చిన్న, మీ అమ్మలాంటి కరుణ కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదూ? ఎవరు మీరు? నేనెవరనేది అవసరమా? మీ అమ్మని కాపాడుకోవటం అవసరమా? హాస్పిటల్లో మాస్టర్ చావుకి కారణం మీ అమ్మ కాదు. మరి ఎవరో? అక్కడ పనిచేసే వీరాస్వామి అనే ఒక వార్డ్ బాయ్. ఆ వీరాస్వామి ఇచ్చిన ఇంజెక్షన్ వల్లే ఆ మాస్టర్ చనిపోయారు. ఆ కేసులో మీ అమ్మ ఇరుక్కుంది. వాడిని పట్టుకుంటే అన్ని వివరాలు తెలుస్తాయి. వాడు ఊరి చివరున్న గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. హలో 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 ఎవరు చిన్న? ఇప్పుడే వస్తాను లక్ష్మి. చిన్న ఎంత డబ్బు, ఎంత డబ్బు! నా జీవితంలో ఇంత డబ్బు చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమందికి ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చుంటాను. కానీ ఒక్కసారి తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి ఒక్క ముసలాన్ని లేపేస్తే లక్షలు వచ్చి పడ్డాయి. ఇలాంటి పార్టీలు నెలకు ఒక్కటి దొరికినా కోటీసుండైపోవచ్చు. ఒరే ఏరస్వామి,
నీ దశ తిరిగిందిరా. ఆ ముసలోడి రక్తం బొట్టు బయటికి రాకుండా చంపావు. ఆ అమృతని ఇరికించావు. అది తప్పించుకునేలోగా ఆ పొగరబోతు నర్సు కరుణ హత్య కేసులో ఇరుక్కుంది. శిక్ష వాళ్లకు, డబ్బు నాకు. అదృష్టమే అదృష్టంరా. ఎవరు నువ్వు? మా నారాయణమూర్తి గారిని ఎందుకు చంపావా? చంపడమా? నేనెవరిని చంపలేదు. నాకే తెలీదు. తెలీదు? లేరా చెప్పు. చంపకపోతే నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్తావా లేదా? చెప్తాను బాబు, చెప్తాను. డబ్బులు ఇస్తానంటే కక్కుర్తిపడి నేనే చంపాను బాబు, నేనే చంపాను. డబ్బు కక్కుర్తిపడి ఐసీలో ఉన్న ముసలాయనకి హైడోస్ ఇచ్చి నేనే చంపేశాను. ఎంత పని చేసావురా? ఆయన చమ్మని నీకెవరు చెప్పారు? ఆ డబ్బు నీకెవరిచ్చారు? ఇదిగోండి సార్ అసలు హంతకుడు. ఐసీలో ఉన్న నారాయణమూర్తి గారిని చంపింది వీడే. వీరస్వామి సార్, హాస్పిటల్ తీసుకెళ్ళాం పదండి సార్. చిన్న సార్ ఇతను చనిపోయాడు సార్. చస్తే చచ్చాడు గాని నన్ను మాత్రం బ్రతికించాడ్రా. వాడు చచ్చినా నిన్ను మాత్రం వదిలిపెట్టాడు. దయ్యమే పీక్కు తింటాడు. నువ్వేం డాడీ మమ్మీని అలా భయపడతావు? ఆయన ప్రతిదానికి మమ్మీని అలా టెన్షన్ పెట్టకపోతే మమ్మీకి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. నేను చేద్దామని అనుకుంటాను, కానీ మీ మమ్మీయే నా హెల్ప్ తీసుకోదు కదా. నీ హెల్ప్ తీసుకునే కంటే నేను సూసైడ్ చేసుకోవడం బెస్ట్. చివరికి నీ పరిస్థితి అదే. ఆ? అబే ఏం లేదు. మమ్మీ నాకు చిన్న అనుమానం. ఏంట్రా అది? నువ్వు ఆ వీరాస్వామిని అపాయింట్ చేసి ఆ ముసలిని చంపించావన్న విషయం ఆ చిన్నకి ఎలా తెలిసిందంటావు? ఎవరో చెప్పినట్టుగా ఆ చిన్న సరాసరి వెళ్ళి ఆ వీరాస్వామిని ఎలా పట్టుకున్నాడంటావు? నీ అదృష్టం బాగుంది కాబట్టి వాడు నిజం చెప్పకుండా చచ్చిపోయాడు కానీ పొరపాటుని ఇదంతా చేయించింది నువ్వేనని చెప్పుంటే ఏమయ్యేది? పోలీసుల దాకా అవసరం లేకుండా ఆ చిన్నానే ఇంటికొచ్చి మీ మమ్మీ పని పట్టేవాడు. ఆ కరుణంటే ఆ చిన్నగాడికి చాలా ఇష్టం. నిజమే ధీరజ్.
ఒక మంచి ప్రశ్న అడిగావు. నిజంగానే ఆ చిన్న ఎవరో చెప్పినట్టు వెళ్ళి ఆ వీరస్వామిని ఎలా పట్టుకున్నాడు? మూడో కంటికి తెలియకుండా మనం వేసిన ప్లాను ఎలా లీక్ అయిందిరా? తాగుబోతేదావు కదా, నువ్వు ఇచ్చిన డబ్బుతో పీకల దాకా తాగి ఎక్కడో వాగుంటాడు. సందీప్, నిజం భార్గవి, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఎరా నువ్వేమైనా చెప్పావా? నేనెందుకు చెప్తాను? మరి నువ్వు చెప్పక నేను చెప్పక ఎలా తెలుస్తుందంటావు? భార్గవి, కొంపదీస్ ఆ చిన్న దగ్గర నువ్వేం నోరు జారలేదు కదా? చిచి, నాకేం పని? ఏమో ఈ మధ్య వాణ్ణి చాలా చేరదీస్తున్నావు కదా. నా మీద చేసుకుని వాడొస్తే నన్ను లేపి వాణ్ణి కూర్చోబెడుతున్నావు. ఆ అభిమానంతో నువ్వే చెప్పావేమో. ధీరజ్, కుక్కని తల నిమిరాము అంటే అభిమానమని అదనుకుంటుందేమో. మన ఆత్మరక్షణ కోసం అభిమానిస్తామని దానికేం తెలుసు? నేను ఆ చిన్న మీద చూపించే అభిమానం కూడా అంతే. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో. పదమ్మా.